మైండ్ బ్లోయింగ్ ఏరే లెవెల్ వర్మ. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. వలపర్ల కల్పన ఓ నీ అబ్బా ఆపరదే. అయ్యో దేవుడో, చూసేశారు. ఎంతో పవిత్రంగా దాచుకుంటున్నా నా శీలాన్ని. ఇంతవరకు నా మొగుడిని సరిగ్గా చూడనివ్వలేదు. ఏంటమ్మా, ఏమైనా చేశాడా? చెప్పమ్మా, ఏం చేశాడు? ఏదో చేసే ఉంటాడు. ఒక మహిళా మంత్రిగా పనిచేశాను గతంలో అని, ఇక్కడ శాసనసభ్యురాలుగా కూడా పనిచేశాను. నాగలక్ష్మి, నువ్వు ఈ ఊరికే సర్పంచ్వి కాదు, మన రాష్ట్రానికి సర్పంచ్ కావాలి, మన దేశానికి సర్పంచ్ కావాలి. అసలు ఏం పదాలు వాడాలో కూడా మనకు అర్థం కావట్లేదు. అలాంటి బిహేవియర్. అతను మీదికి వచ్చి ఏ విధంగా నన్ను ఇబ్బంది పెట్టి కారు నుంచి బయటికి లాగేటువంటి ప్రయత్నం చేశారు. భార్య భర్తల మధ్య గొడవలు సహజం. ధర్నాలో మేము మా క్యాడర్ పార్టిసిపేట్ చేస్తే మా మీద కేసు కడతారు. చాలా మంది ఏంది ఇట్లా చేస్తున్నారని చెప్పేసి, ఏంది ఇట్లా చేస్తున్నారు, మరి ఇంత మితి మీరిపోయారు, ఏంటిది? మా నిజాయితీని, మా కష్టాన్ని నమ్ముకొని ఉన్న వాళ్ళం ఏం ద్రోహం చేసా? ఏంటి అసలుకి ఏం మాట్లాడుతున్నావు ఏమంటే రమేష్ గారు? మనం చేసిన తప్పేంటి? హనీమూన్ ట్రిప్ వేసుకోలేదని బాడీ ఫీల్ అయిపోతుంది. మంచి చేసి ఓడిపోయాం. కొట్టండి రా చప్పట్లో. ఎటువంటి నేచర్ తో తను బిహేవ్ చేశాడనేది ఈరోజు అదిరిపోయింది నాగలక్ష్మి, అదిరిపోయింది అంతే. చిల్లూరుపేట నియోజకవర్గంలో ఎంతమందిని జైలు పాలు చేయలేదు. ఈ ఊళ్ళో సేవాభారతి శిష్ట మహిళ ఆదర్శ వనిత అవార్డు గ్రహీత ఉన్నాయి, కేసులు ఉన్నాయి, ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, ఇంకేవో ఉన్నాయి. మేము తీసుకెళ్ళాలి, అరెస్ట్ చేయాలి. నాగలక్ష్మికి జై కొట్టండి, జై నాగలక్ష్మి కొట్టండి, జై నాగలక్ష్మి. కానీ శిక్ష పడేది వాళ్ళకి గుర్తుపెట్టుకుని వదిలిపెట్టాం. ముందు నీ లెక్కలు తేలుతోందా? అందుకని భయపడుతుంది. ఎందుకు వచ్చిన కేసు పెట్టేద్దాం, రాంబాబు గారి మీద అన్యాయం అనేది పెట్టారు. అయ్యో అంకుల్ మీరా? అయ్యో సారీ, దెంగేయండి. ముందు అరెస్ట్ చేస్తున్నారు, బెయిల్ రాకుండా చేస్తున్నారు పోలీసు వారు. దట్ ఈస్ డిఫరెంట్. మీ ఫేస్ అడిగి బాగా నచ్చిందటనే. వేసేశారు, కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, మ్యాజిస్ట్రేట్ గారు రిమాండ్కి పంపారు. ఇక బెయిల్ కోసం మేము తండాలు పడుతున్నాం. చట్ట వ్యతిరేకంగా ఉన్నది, దీన్ని మేము వదిలిపెట్టాం. పోలీసు వారు అనేవారు స్వయంగా మా మీద కక్ష ఉందని నేను అనుకోవటం లేదు. అటెంప్ట్ మర్డర్ కాదు, అసలు మర్డర్ పెడదాం ఉన్నారు. డెడ్ బాడీ దొరకలకి మీరు సావరు, చంపుతారు. వారి మీద ఒత్తిడి ఉంది, భయంకరమైన ఒత్తిడి ఉంది. ఇంటికి దొంగతనానికి వచ్చిన మాట అయినా నమ్ముతాను కానీ నీ మాట మాత్రం నమ్మనరా. ఇవాళ మేము ఉంటాం, రేపు ఇవాళ వాళ్ళు ఉంటారు, రేపు మేము వస్తాం. నువ్వు ఎక్కడ అర్జెంట్ కదలలేదనుకో, నీ మీద ఎలా కార్యక్రమం చేయి, ఎలా పాడేకి చేస్తాను రోయ్. వలపర్ల కల్పల్ని రాత్రి 3:30కి వెళ్ళి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటండి? పోలీసు వారు అరెస్ట్ చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. సరే, మీరు కేసులు పెడుతున్నారు కాబట్టి అయ్యా లోపలంతా అంత సవ్యంగానే జరిగింది. అరెస్ట్ చేసి రాత్రి 2 గంటలకు విచారించారు. నీకు నిద్ర లేకుండా చేస్తా, నీ గుండెలో నిద్రపోతా. మరి గురజాల పోలీస్ స్టేషన్, గురజాల అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని. అలాగా అంటే ఊరిటి నుంచోవాలేమో, మేము కూడా వెళ్ళి. ఏమిటిదో నాకు అర్థం కాల. ఇవాళ నేను చాలా స్పష్టంగా ఈ సందర్భంలో చెప్పదలుచుకున్నది ఏమిటంటే, అది గుర్తుపెట్టి మాకు కూడా ఏంటంటే కొన్ని చోట్ల నమస్కారం పెడుతున్నారు. ఓహో సూపర్. అయ్యా మీరు చేయమాకండి సార్, మాకు చాలా ఇబ్బందిగా ఉంది అని మాట్లాడుతున్నారు. నిజం, ఇట్ ఇస్ ఎ ఫ్యాక్ట్. ఏదో కథలు ఆడకే. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం దిగజారిపోయింది. అంత లేదు. నేను నైటీలో ఉన్నాను కాబట్టి అంటే మీరు చీర మార్చుకునే అవకాశం ఇవ్వండి అని అడిగినా కూడా ఎవర్రా మీరంతా అరెస్ట్ చేయవచ్చు, తప్పులేదు. సూర్యోదయం తరువాత మాత్రమే చేయమని గైడ్ లైన్స్ ఉన్నాయి. అహంకారంతో చట్టాన్ని మీరి ఎవరినైనా, చట్టం ఏం చెప్తుంది, ఎవరినైనా చిత్తకుట్టేనంతే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అరెస్ట్ చేస్తా, చేసుకోండి, మేము రెడీ అంటున్నాగా. పారిపోయేవాడు ఎవడున్నాడు? మీకు పండుగ తమ్ముళ్ళు, రెడీ అయిపోయింది తమ్ముళ్ళు. ఎందుకు నన్ను అరెస్ట్ చేస్తున్నావు? నేను ఎందుకు పోలీస్ స్టేషన్కి రావాలి?
ఇంతకీ నువ్వెవడరా? అరెస్ట్ చేస్తున్నాం, జైలుకి వెళ్తాం, బెయిల్కి తెచ్చుకుంటున్నాం, బయటకు వస్తున్నాం. ఇంకెప్పుడు ఏదో పనులు చేయకండి రా. మా పార్టీలో ఉన్న లక్షల మందిని వేసుకుంటారు, మేము రెడీగా ఉన్నామని చెప్తున్నాం కదా 10 సంవత్సరం నుంచి. అదేంటో నిన్ను చూడగానే ఒళ్ళంతా దురదలు పుట్టే. మీ ఇష్టం వచ్చినండి, మీ ఇష్టం, మీ చేతనైంది మీరు చేసుకో. ఎవరిని కావాలంటే వాళ్ళని మీ ఇష్టం వచ్చిన కేసులు కడుతున్నారు. ఒక్కసారి మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్ళిపోతాను. కమాన్ స్టార్ట్. 10 ఏళ్ల క్రితం, 15 ఏళ్ల క్రితం, 5 ఏళ్ల క్రితం, 7 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనలు. మనం అంటే అంత లైకింగ్ మరి. లైకింగా తలకాయ ఊళ్ళో అంతా అప్పులు చేసినట్టుగా. నా ఇష్టం, నేను అరెస్టు చేస్తా. నీ అవతారం చూసుకున్నావా? అవసరమైతే నీ మీద అసాల్ట్ కేసు పెడతా. మీరు విన్నారు. నికృష్టుడా, దరిద్రుడా, అమావాసోడు పుట్టినోడా. లోపల వేసుకుంటున్నారు కదా, అందరం సిద్ధమే అంటున్నాం కదా. శాతగాని రెండగాలి లంచావుడికి లేవు, నెరవేర్చలేరు, ప్రజలకు మంచి చేయలేరు, ఊళ్ళు బాగు చేయలేరు. అన్ని విషయాలు చెప్పాయి. మీరు ఒక్కసారి చూడండి. ఇంట్రడక్షన్ ఆపండి. అర్ధరాత్రి అంటే తెల్లవారుజామున 3-3:30 మధ్య కాలంలో అసలు ఏం జరిగిందిరా? వారిని బలవంతంగా కారు ఎక్కించుకుని రావటం జరిగింది. ఏమైందిరా? నైటీని మార్చుకుంటామన్నా కూడా అవకాశం ఇవ్వలేదు. తెలియదు సార్, మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా, మీరు అందరు నాకుతుంటారు కదా. పోలీసులకి ఏముంటదబ్బా, పోలీసులకి ఏముంటది? ఎంత గర్ర మీ అందరూ కొత్త మళ్ళా మేము రావా, మళ్ళీ మా దగ్గర రారా? రాత్రిపూట వెళ్ళి పట్టుకురాకపోతే సస్పెండ్ చేస్తారని భయపడుతున్నారేమో వాళ్ళు. మనకి నిత్య తేడాలు ఎక్కడి నుంచి వచ్చినాయి బాబు? లేదు, నాకు ఫోన్ చేస్తే నేను ఎత్తితే భయపడుతున్నారు. ఇది దారుణం, ఇది అన్యాయం, ఇది చట్ట వ్యతిరేకం. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. వలపర్ల కల్పనని అడిగారు, అమ్మా ఎన్నింటికి తీసుకొచ్చారని. చెప్పరా, అన్ని చెప్పు. పిన్ కోడ్, పోస్ట్ అడ్రస్, హైట్, వెయిట్, రాసి నక్షత్రం అన్ని చెప్పు. సిఐ వాసుకు చట్టం తెలీదా? తెలుసు. ఉండదు, కానీ ఉందా లేదా అన్నట్టు అలా వచ్చేళ్ళిపోవాలి. అదే మ్యాజిక్. మీరు చట్టాన్ని వ్యతిరేకంగా చేస్తున్నారు. ఇంతకన్నా అన్యాయం ఎక్కడన్నా ఉందా నాన్న? మరి నా కేసులో గాని, ఈ వలపర్ల కల్పన విషయంలో గాని వస్తున్నానుండవే. కానీ చట్టంలో చెప్పిన విధంగా మీరు అరెస్ట్ చేయటం లేదు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మోట్లో మోస్తారా లేక పాలుగాని పితుకుతారా? చట్టం తెలియదా వాళ్ళకి? తెలియదు అనుకున్నావా? ఎస్ఐలు మా దగ్గరికి వచ్చి నమస్కారం పెట్టి పోస్టింగ్ అడగలేదా? మేము లేదా? వాళ్ళ పేర్లు నేను చెప్పలేను. ఆ విషయం గట్టిగా అనకరా, నీ పుణ్యం ఉంటుంది. ఎవడ ఆపుతాడు? నూరుకోవడానికి తప్ప నరుకోవడానికి పనికిరాదంట. సూర్యుడు ఉదయించిన తర్వాత అరెస్ట్ చేసినట్టు పెట్టారు. ఎంత బ్రహ్మజ్ఞానం రా మహానుభావ. ఆ డోరు లాగి ఆవిడ్ని బయటికి లాగుతాడు. ఎదురుగా కూర్చేసుకొని కూర్చోరా, డీటెయిల్ గా కనబడితే. ఒక పక్క యుద్ధం జరుగుతుంది, ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఎవడనే ఉద్యమం ఇచ్చింది? ఆమెని మొత్తం లాగేసాం, కారులోకి ఎక్కేసి. వీళ్ళు ఏంటిది దౌర్జన్యం? అన్నం పెడతా, అలిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా. ఎక్కడ నడుస్తుంది? ఇక్కడ ధృతరాష్ట్ర పాలన నడుస్తున్నట్టుగా కనబడుతుంది ఇక్కడంతా కూడా. నువ్వు చెప్పింది కరెక్టేరా, మన వాడి బుర్రలో అసలు ఏమీ లేదురా. కుటుంబ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు కూడా ముందు ఉన్నాయని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచుకుంటాం. ఇప్పుడు మీకు జేబులు ఉన్నాయి కానీ అందులో డబ్బులు లేవు. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.